కరివెనలో ఆయన శంకుస్థాపన చేసినారు 9 సంవత్సరాల కింద చేసినటువంటి. నేను ఖచ్చితంగా ఇక్కడ కూర్చొని నేను ఈ పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేసి 12 లక్షల ఎకరాలకు ఈ మహబూబ్నగర్కు ఇస్తాము. అదే కాదు, ఇంకా ఈ రంగారెడ్డిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ కూడా మన నీళ్లు సాగునీరు అందిస్తామని చెప్పి. ఈ ఎలక్షన్స్ మొదలు అన్ని సంవత్సరాల తర్వాత మొన్న జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు 2023లో ఆయన ఒక పంపును అక్కడ పెట్టించేసేసి నీళ్లు వదిలిపెడితే అవే నీళ్లు మళ్ళీ కృష్ణానదిలో కలిసే విధంగా ఆయన పనిచేసినారు. అంటే ఒకటే పంపు మరి ఓపెన్ చేసి, మరి దానికి కాలువలు లేవు, మరి ఆ నీళ్ళు ఎక్కడ వెళ్ళాలి? అది ఆయన చేస్తే అటువంటి ఘనకార్యం వారు చేస్తున్నారు. 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆ 28,000 రూపాయలకు మళ్ళీ వడ్డీ కడతా ఉన్నారు. అప్పు తీసుకొచ్చిన వాటికి దానికి దిక్కు దివాన లేదు, అప్పుల భారం మోపేసింది. అదో ఒక వంత అవుతున్నట్లయితే మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దీనికి ఒక జాతీయ హోదా ఇవ్వడం కానీ, ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం కానీ చేయకుండా ఇక్కడ బీద పరిస్థితుల్లో ఉన్నటువంటి మహబూబ్నగర్ అని చెప్పడం ఎన్నోసార్లు వాళ్ళు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇంకా మంత్రులందరూ కూడా వచ్చి మహబూబ్నగర్ అంతా చుట్టి కలియ తిరిగిపోయినారు. ఏ రోజు కూడా ఒక్క పైసా కూడా దీనికి విధించినటువంటి పాపాన పోలేదు. మరి వారు చేస్తున్నటువంటి ఘనకార్యం అది. అందుకే ప్రజలలో ఏమాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రోజు కూడా బీజేపీకి సానుకూలంగా లేరు. మరి 2 పార్టీలు ఒకటే అయినటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలకు కలిసి వచ్చినా కూడా ఈరోజు మరి ఈ కాంగ్రెస్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ 2 పార్టీలకు కూడా ప్రజలకు కానీ రైతులకు కానీ ఈ సాగునీటి విషయంలో కానీ ఏమాత్రము మరి పనిచేయనటువంటి వాళ్లకు మరి ఈరోజు ఓట్లేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనం. ఎక్కడ చూసినా అదే విధంగా చేస్తామైనా, ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ఎక్కడ కూడా ప్రజలను పట్టించుకొని ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో స్టేట్కి వస్తానికి అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం సహకరించలేదు. కానీ ఎలక్షన్లు వచ్చే వరకు మాత్రం మేమంతా ఒకటే అనే విధంగా మరి అడ్జస్ట్మెంట్లు చేసుకుంటా పోయినారు. నేను కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో ఇక్కడ కూడా చూసినాం, ఇదే కల్వకుర్తి ప్రాంతాల్లో కూడా మరి ఆ 2 పార్టీలు కలిసి ఏం చేసినాయో నేను చూశాను. ఈరోజు 2 పార్టీలు కలిసినా మరి వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ అనుకోండి, వాళ్ళు చేసినటువంటి ఈ అప్పుల భారము ఏదైతే దీని మీద మోపినరో ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరైతే ప్రజలను పట్టించుకోకుండా ప్రజలకు అనుకూలంగా లేకుండా చేసిన కార్యక్రమాలు చేసినారో అందుకు ఈరోజు వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. అందుకే ఈరోజు అందులో నుంచి అంత వలసలు వచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మేము గేట్లు తెలిస్తే వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు, అందులోకి వెళ్ళి కొట్టుకొని వచ్చేస్తారని చెప్పేసి. నిజంగా కూడా మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు, సీనియర్ లీడర్స్ కూడా వచ్చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది వాస్తవం, ఇది కళ్ళారా చూస్తున్నాం, రోజు జరుగుతూనే ఉంది, రేపు కూడా కొంతమంది జాయిన్ అవుతూ ఉండొచ్చు. మరి ఎందుకు చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు పట్టేసేసి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ఇంకా ఇంకొక పార్టీ కానీ వాళ్ళు అక్కడ పూర్తిగా ఒక కంట్రోల్ చేసి ఉంచిపెట్టినారు. ఈరోజు ఆ కంట్రోల్ పోయినది. ఎందుకు పోయినది అంటే వీళ్ళు కూడా చాలా తప్పులు చేసినారు, మేమేమి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వాస్తవంగా ఇంకా నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడను, ఇదే ఎక్కువ మాట్లాడిన అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు మరి ఎక్కువ లేదనుకుంటున్నాను. ఇదన్నీ కూడా రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం, రోజు ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే కూడా ఈరోజు ఫోన్లు విన్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది, ఎందుకు చేయాల్సిన వస్తూ ఉంది, దాని నుంచి ఏం లాభం పొందినరు అంటే బిజినెస్ పీపుల్ని కానీ రాజకీయ నాయకులను కానీ ఇతర పార్టీలను కానీ ఇబ్బంది పెట్టాలనేటువంటి చేసినటువంటి కార్యక్రమమే. ఇంకా అందుకే వాళ్ళు ఆ స్కామ్స్లలో ఉన్నారు. మరి ఇక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడడం అనవసరం అని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఖర్గే గారి అధ్యక్షతన ఏదైతే జరుగుతున్నాయో ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున అవి ప్రజలు గ్రహించి వీళ్ళు చేయగలుగుతారు. వీళ్ళు మాత్రమే మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పటి నుంచో స్వాతంత్రం కోసానికి పోరాడినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నటువంటిది.
కాబట్టి ఖచ్చితంగా ఇది నిలబడేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర స్థాయిలో ఉండి నేను దేశ స్థాయిలో మేము వెళ్తామని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మరి వచ్చి ప్రజలకు వెళ్ళే మొదలే దాన్ని పూర్తిగా తుడుచుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అది వాస్తవంగా చెప్పాలంటే అతి ఆశకు వెళ్ళి దీన్ని ఖరాబ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అంటే ప్రభుత్వం అప్పులపాలు అయింది, ఈ రాష్ట్రం అప్పులపాలు అయిందంటే ప్రతి ఒక్క వ్యక్తి మీద రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద కూడా ఈరోజు మరి భారం మోపేసేసేసి ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నారు వాళ్ళు అప్పులు చేసేసి దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి మరి ఈరోజు చెప్తున్నారు ఏంటిదంటే ఇంకా మీరు ఈ గ్యారంటీ ఇచ్చినారు, ఇది ఇంత తొందరగా ఎందుకు కంప్లీట్ చేయలేదు, ఇంకో గ్యారంటీ ఇది ఉంది, మీరు 6 గ్యారంటీలు ఉంచినారు 4 నెలలు అవి వచ్చింది, ఇంకెందుకు కంప్లీట్ చేయలేదు అంటున్నారు. ఇప్పటికే చాలా కార్యక్రమాలు ఆ గ్యారంటీలో ఉన్నటువంటివి మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ముఖ్యంగా ఆ సిలిండర్ది కావచ్చు 500 ఇవ్వాలనేది, అదేవిధంగా కరెంటు 200 యూనిట్లు మరి ఫ్రీగా గృహాలకు ఇస్తామన్నది కావచ్చు. అక్కడక్కడ కోడ్ వచ్చేసేసి కొద్దిగా లేటుగా మరి ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేసినారు కాబట్టి దాంట్లో కొన్ని ప్రాంతాలలో ఇంకా పూర్తిగా అది పూర్తి అవ్వలేదు. కానీ తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ప్రతి గృహానికి అంటే అర్హులు ఉన్న వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పినారో అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ అవ్వలేదు. ముఖ్యంగా మన దగ్గర ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినది, ఇది ఉప ఎన్నిక వచ్చింది. నేను రిజైన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ ఎన్నిక మరి అడ్డమైపోయింది. కొన్ని ప్రాంతాలలో అది లేదు కాబట్టి ఆ కోడ్ రాలేదు కాబట్టి ఎలక్షన్ కోడ్ అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో మరి ఇది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇది ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్ పూర్తిగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు 3500 గృహాలకు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, హైకమాండ్ ఏదైతే చెప్పినారో దాన్ని ఖచ్చితంగా మరి అది పరిధిలోకి తీసుకొని ఏదైతే గ్యారంటీ ఇచ్చున్నారో దాన్ని ఖచ్చితంగా మరి ఆఫ్టర్ ఎలక్షన్ అది ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు ఎంత వయస్సు అప్పుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు మరి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్ల మాదిరిగానే ఇది కూడా ఇప్పుడు ఈ 3500 గృహాలకు మరి హెల్ప్ చేసేది ప్రభుత్వం మరి బీదలకు అర్హులైనలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఈ కాన్స్టిట్యున్సీకి ఇప్పటికే అనౌన్స్ చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఏంటిదంటే అక్కడ రైతు బంధు ఇచ్చినాము, ఇక్కడ ఇప్పటికీ రైతు భరోసా ఇస్తామని చెప్పినారు, ఇవ్వలేదని చెప్పేసి. వాస్తవానికి చెప్పాలంటే వచ్చినెంబడే ఇవ్వడానికి వాళ్ళంతా డబ్బులు ఏం తీసి పెట్టలేదు, అక్కడ అన్ని అప్పులు చేసి పెట్టినారు, మైనస్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళలేదు. అయినా కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 4 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి వేసినారు, 5 ఎకరాల కూడా 5 ఎకరాల వరకు కూడా 5 ఎకరాల వరకు కూడా ఇప్పటికే మరి పడ్డాయి. ఖచ్చితంగా ఇది మరి ఎలక్షన్ అవుతున్నప్పుడు కావచ్చు, ఇంకా తర్వాత కూడా తప్పనిసరిగా ఏదైతే నిర్ణయం తీసుకుని ఉన్నారో వాళ్ళకందరూ కూడా వస్తుంది. ముఖ్యంగా ఇంకా చాలామంది పోతున్నప్పుడు కూడా మామూలుగా మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడుతున్నారు, ఇప్పటి వరకు మీరు రుణమాఫీ చేయలేదు, రైతులు ఏదైతే అప్పు చేసి ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ చేయలేదని. అసలు వాళ్ళకి ఎక్కడ అర్హత ఉందండి మాట్లాడడానికి? వాళ్ళు అప్పు చేసి పెట్టినారు, అది ఒక్కడే కాకుండా గతంలో అదే పార్టీ మేము ప్రభుత్వంలోకి వచ్చినట్లయితే ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినారు. ఏది చేసినరా? ఏ ఒక్క రైతు కన్నా కూడా రుణమాఫీ చేసి ఉన్నారా? అరే వచ్చినది 4 నెలలే అయినది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తుంది, 100% చేస్తారు. ఎందుకంటే మా ఎమ్మెల్యేలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆల్రెడీ చెప్పినారు, ఇది మనం చేసి తీర్తామని చెప్పినారు. కాబట్టి రైతులు కూడా మరి కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినది, ఇంకా టైం ఉంది. అంతకంటే ముఖ్యంగా మరి కాలేది, ఇంకా చెప్పాలంటే ఒక చిప్ప చేతికి ఇచ్చేసేసి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బాగా ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి దాన్ని ధనం అందులో ఏమి లేదు, ఉట్టి చిప్పనిచ్చేసిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు అవన్నీ సమకూర్చుకొని బ్రహ్మాండంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ అర్హులైనటువంటి వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకా చెప్తూ పోయినట్లయితే చాలా ఉన్నాయి.
ఇక ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఈ కలవకుర్తి గురించి మాట్లాడాలంటే ఇక చెప్పడానికి కూడా నాకు కూడా కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడో హాస్పిటల్స్ అన్నీ కట్టినారు, ఈ ప్రాంతంలో హాస్పిటల్స్ లేవు. అసలు ఎంత ఘోరము, ఎంత హీనం. అదే ప్రభుత్వంలో కూడా, అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడక్కడ చేసినటువంటి కార్యక్రమాలను కూడా ఈ కలవకుర్తిలో చేసి ఉండలేదు. ఎక్కడ చూసినా రోడ్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎప్పుడో 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టుగానే ఈరోజు ఆ 30-40 సంవత్సరాల కింద ఉన్నట్టుగా ఈరోజు ఉన్నాయి. ఇక్కడ దళిత ఇది గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. గిరిజన తండాలు ఉన్నాయి, దాదాపుగా 220 తండాలు ఉంటే వాటికి రోడ్స్ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇప్పటికే దాదాపుగా 33 కోట్ల చిల్లర మరి సీసీ రోడ్ల కోసానికి అలాట్ చేసి ఉన్నాం. అదేవిధంగా ఈ హాస్పిటల్స్ వర్క్ అది టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసి అది అనుకున్న లోపలనే ఇది మళ్ళీ ఒకటి జనరల్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ ఒకటి కోడ్ వచ్చేసి ఉన్నది. ఖచ్చితంగా 100 బెడెడ్ హాస్పిటల్ కలవకుర్తిలో చేస్తాం. అదేవిధంగా ఆమన్గల్లో మినిమం 50 బెడెడ్ హాస్పిటల్ కోసానికి చేస్తున్నాం. ఇంకా కొద్దిగా పెద్దగా కూడా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పర్వాలేదు చేద్దాము ప్రజల కోసానికి. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని వారు కూడా చెప్పినారు. ఖచ్చితంగా చేస్తామని చెప్పినారు. అదే కాకుండా డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు ఆమన్గల్లో, అదేవిధంగా అక్కడ ఉన్న జూనియర్ కాలేజ్కి బిల్డింగు, ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మాట చెప్తామో ఆచితూచి మాట్లాడుతూ ఉన్నాం. ఆ మాటకు కట్టుబడి ఖచ్చితంగా మాకు ఇచ్చిన సమయం లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రజలకు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రజల కలవకుర్తి వాసులకు అందరికీ కూడా నేను కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ నాకున్న పీరియడ్లో ఇవన్నీ కూడా చేసి పెడతాం. అదే కాకుండా వాస్తవంగా ఇంకొకటి చెప్తే ఎంత ఫన్నీ థింగ్ అంటే మీరు ఇది గ్రహించాలి. 2018 వరకు మీకు అందరికి చాలాసార్లు మాట్లాడుకున్నాం. మళ్ళొకసారి ఎందుకంటే పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 178 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ప్రభుత్వం గతంలో 2018 లోపలనే ఇక్కడ కాలువ D82ను తవ్విస్తే జంగారెడ్డిపల్లి నుంచి, కలవకుర్తి జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల నాగిళ్ళ గ్రామానికి, మాడుగుల మండలం నాగుల గ్రామానికి 59.5 కిలోమీటర్లు ఉంటుంది ఆ కాలువ. చిన్న కాలువ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు కొద్దిగా పెద్దగా ఉంటుంది. అయితే ఈ కాలువను 59 కిలోమీటర్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే వెంబడి కాలువలు వెంబడి తిరిగేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకొని పోయేసేసి తిరుగుతూ చేసినాం. కాంట్రాక్టర్స్ వెంబడి చేయించుకున్నాం. మరి ఈరోజు జరిగినటువంటిది ఇక్కడ ఇదైతే బర్కత్పల్లి కదా, చెరుకూరు గ్రామ పంచాయతీ బర్కత్పల్లి దగ్గర అసలు ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు. అందులో ఒక రైతు టేకు చెట్లకు గాను 5,02,662 రూపాయలు డబ్బులు అతనికి ఇస్తే గవర్నమెంట్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ఆ పని కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే 1/2 కిలోమీటర్ ఒకవేళ కంప్లీట్ అయ్యి ఉంటే, 1/2 కిలోమీటర్ కూడా లేదు, తక్కువగా ఉంది, కంప్లీట్ అయ్యి ఉంటే 34,000 ఎకరాలకు పారడానికి 3 మండలాలు వెల్దండ, ఆమనగల్లు, మాడుగుల మండలానికి వచ్చేది. అరే ఎంత అసలు దానికి గాను 6 సంవత్సరాలు ఆపుకొని కూర్చున్నారు. ఒక 5 లక్షల రూపాయలు ఇంత అప్పులు చేసేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ప్రభుత్వం 5,02,662 రూపాయలు ఇవ్వలేకపోతారండి. ఏమైంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు వెళ్తున్నప్పుడు ఇది ఎప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఏంటి దాని గురించి ఏంటిది చెప్పండి అంటే, ఇక్కడ చిన్నది ఒక ఇష్యూ ఉంది అని అంటే అప్పటికప్పుడు మాట్లాడితే 5 లక్షల ఆ అమౌంట్ను ఇమీడియట్గా చెప్పినప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఆ సెకండ్లో సెక్రటరీ పిలిచేసి చెప్పేసినట్టు అందరూ పడిపోయినాయి. అదే ఇక్కడున్న ఈయన ఉన్నాడు భూపతి రెడ్డి గారు, సంజీవ్ గారు ఉన్నారు, వచ్చిందా ఒకసారి చెక్ చేసుకొని అంటే వాళ్ళకి ఆల్రెడీ మాకు ఫోన్ చేశారు, మాకు అమౌంట్ వచ్చిందని చెప్పినారు. ఒక రైతు నిజంగా ఇబ్బంది పెట్టిండు అని చెప్పినాడు. ఆయనకు రావాల్సింది అడిగిండు, అది ఇచ్చేస్తే అయిపోయి ఉండేది. ఆయన తప్పు కాదేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇప్పుడు అయిపోయింది. ఇమీడియట్గా వచ్చే వర్షాకాలం వచ్చేటువంటి నీళ్లు ఖచ్చితంగా
ఏదైనా రీజన్ ఉండని ఏమైనా ఉండని నేను ఒక అంటే ఇక్కడున్న ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను అక్కడికి నీళ్లు తీసుకెళ్తాను. 2018 నుంచి మరి ఈ రోజు వరకు ఎందుకు ఆ పని చేయలేదని అంటే ఇక నేను అది చెప్పదలుచుకోలేదు. గతంలో చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా ఉండని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దాన్ని పట్టించుకోక మేము వెళ్తే కూడా అప్పుడు నేను అదే పార్టీలో ఉన్న వాస్తవమే, కానీ అప్పుడు ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రావద్దు, దీని గురించి మాట్లాడొద్దు, అందులో వస్తే మాకేదో నష్టం అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది అని చెప్పినారు. ఏమైనది? ప్రజలకు నష్టం జరిగింది. ప్రజల డబ్బులను ఇది వరల్డ్ బ్యాంకు ఎక్కడి నుంచో తీసుకొచ్చేస్తే 178 కోట్ల రూపాయలకి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ కట్టడం కోసానికి మళ్ళీ బాకీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పరిచి ఆ చిప్పగతికి ఇచ్చిపోయినంటే అదే ఈ 8 లక్షల కోట్ల రూపాయలకు ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దానికోసానికి కూడా అడ్జస్ట్ చేయడానికి సరిపోతూ ఉంది. కానీ ఇంత అప్పులు చేయలేదు, ఏదో 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఉన్నాయనుకొని ఇవన్నీ చేస్తూ పోతే ఇంత పెద్దగా మరి ఎజెండా తీసుకొని వెళ్తే ఈ గ్యారంటీలన్నీ తీసుకొని వచ్చేస్తే అందుకే కొద్దిగా లేట్ అవుతూ ఉంది. అప్పుడు ఉన్నది 2-3 లక్షల కోట్లే అనుకున్నారు, 2 నుంచి 3, కానీ 8 లక్షల కోట్లకు ఈ రోజు కూడా కాంట్రాక్టర్స్ డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ సర్పంచులు చాలా పనులు చేసి ఉన్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే వీళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేసి వాళ్ళు నమ్మకంతో చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయింది, ఎంపీటీసీలకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా తీర్చడానికి 8 లక్షల కోట్ల పైన అప్పులు చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. ఇంకో అది అవుతుంది, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం.